నాకు అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్, వెల్కమ్ సార్. అది సార్ మీరు ఏం చేస్తుంటారు, మీరు ట్రిప్ అచీవ్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? వెల్కమ్. నేను మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఫ్యామిలీ డ్రైవర్ని మేడం సార్. నేను ఓకే అక్కడ ఏం లేదని చెప్పేసి నాకు జాన్ సార్ ఒకసారి ప్లాన్ చెప్పారు. మా అప్లైన్ జాన్ సార్ ప్లాన్ చెప్పగానే తన చుట్టూ తిరిగి నేనే జాయిన్ అయ్యాను. నాకు మంచి సహకారం అందిస్తున్నారు జాన్ సార్ అండ్ అచ్చెన్నాయక్ సార్. ఇప్పుడు నేను విన్ కావడానికి 100% కృషి చేస్తున్నాను గురూజీ. థాయిలాండ్ ఓకే, మంచిగా వర్క్ చేస్తున్నాను గురూజీ. సూపర్ సార్, సూపర్. నేను క్లాస్ ఫ్రెషర్ గురూజీ. సార్, డైలీ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుండగా ఎలా అనిపిస్తుంది? ఈ మీటింగ్ యూజ్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుందా? నేను ఇప్పటి వరకు ఎక్కడ వినని ఒక కుటుంబంలో కూడా ఇంత సహాయ సహకారాలు అందించడం ఎక్కడ కూడా లేదు గురూజీ. ఇది మాత్రం శివశంకర్ గురూజీ గాని అందరు కానీ ప్రతి ఒక్కరు, శ్రీనివాస్ గురూజీ, ప్రతి ఒక్కరు చూస్తున్నాను గురూజీ. నాకు ఎందుకంటే నాకు అంత అనుభవం ఉంది కాబట్టి. ఇంతగానో ఎక్కడ కూడా ఈ చెప్పరు గురూజీగా. నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూశాను ఇలాంటిది. ఎప్పుడన్నా ఉండుంటే భారతదేశం ఎంతో బాగుపడేదని గర్వంగా చెప్పగలను గురూజీ. ఎంత బాగుందంటే అంత బాగుంది గురూజీ. గుడ్ మార్నింగ్ మీటింగ్ మామూలుగా ఉండదు గురూజీ. ఇంతగానం కూడా సొంత తోటి అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు చెప్పరు గురూజీ. అంత నాలెడ్జ్ నేర్పుతారు మనకు. పక్కకి ఎంత ఎదిగినా కానీ మనతో మంచిగా చనువుగా ఉంటూ ఒక ఫ్రెండ్లీగా ఉంటూ ముందుకు తీసుకుపోవడానికే ప్రయత్నం చేస్తారు. కానీ తన సెల్ఫిష్ అనేది ఎక్కడ మాట్లాడరు గురూజీలా. ఇంత మంచి టీం నాకు దొరికినందుకు నాకు నేను నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను గురూజీ. నా కింద నా డౌన్ లైన్ కూడా ఎంతో వరకు ప్రయత్నించి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తాను గురూజీ. కానీ మీ సహాయ సహకారాలు ఎప్పటికి ఇలానే ఉంటున్నాయని చెప్పేసి మాకు అర్థమైంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్, కంగ్రాచులేషన్ యాదగిరి సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మరి గట్టే క్లాప్ సార్కి. ఓకే, అర్థమైందనమాట. పొలిటికల్గా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఎంబడి ఎంత సపోర్ట్ చేసినా కూడా, ఎంత ఉన్నా కూడా మనకైతే పెద్ద గ్రోత్ అనేది ఉండదు అనేది అర్థమైంది సార్కి. అందుకే ఈ అవకాశం రావడం, ఇమ్మీడియట్గా డిసిజన్ తీసుకోవడం. ఓకే, ఎఫర్ట్ పెడితే ఇప్పుడు మంచిగా అచీవ్మెంట్ తీసుకుంటుండు. కానీ కొందరు ఇంకా అదే ఆలోచించుకుంటుంటారు అనమాట. మేము రాజకీయం అంటే నేను దాంట్లోనే పోతాను, దాంట్లోనే సక్సెస్ అవుతాను, వాళ్ళకి ఊడియం చేస్తూ పోతుంటారు. ఓకేనా? అది కొంచెం అట్లా చేయకుండా చెక్ చేసుకుంటే ఏం జరుగుతుందని చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు మనం ఓన్లీ కంగ్రాచులేషన్ చెప్పడం కాదు, అచీవ్మెంట్ తీసుకోవాలనేది కూడా మనం మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్ చెప్పించుకునే స్థాయికి రావాలని కోరుకోండి. మనస్ఫూర్తి. రైట్, నెక్స్ట్ ఓకే, రాజలక్ష్మి మేడం ట్రిప్ అచీవర్ అనమాట. ఒకసారి గట్టే క్లాప్స్ వెల్కమ్ చేద్దాం. జే రాజలక్ష్మి గారు, గ్రేట్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్. ట్రిప్ వినేందుకు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఉంది సార్. మీట్లో పడింది మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఏం చేస్తుంటారు, ఎలా ఈ బిజినెస్లోకి వచ్చారు, ఈ అచీవ్మెంట్ తీసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను బిఎస్సి బిఎడ్ చేశాను సార్. నేను ట్రైనింగ్ తీసుకుందామని జాయిన్ అయ్యే లోపే నాకు ఈ అవకాశం వచ్చింది సార్. నాకు ఈ అవకాశం వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి జాయిన్ అవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మరి అప్లయన్స్, డౌన్ లైన్స్, మరి వెస్లీ సార్, నాయుడు సార్ చాలా మా కోసం చాలా కష్టపడుతున్నారు సార్. మరి ఆ సార్ వాళ్ళని చూసి ఇంకా మేము ఎలా కష్టపడాలనేది తెలుసుకున్నాం సార్. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ఇప్పుడు పూణే అచీవ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇంకా మా డౌన్ లైన్స్ ఇంకా ఇప్పటి వరకు స్టిల్ నిన్న జాయిన్ అయిన వారిని కూడా ఇలాగే మేము కూడా వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పెట్టి ఇంకా కష్టపడి వాళ్ళని కూడా విన్ చేయించాలి సార్. అప్పుడే ఇంకా మాకు ఇంకా సాటిస్ఫై అవుతాం సార్. గుడ్ మార్నింగ్ మీటింగ్ వల్ల చాలా హ్యాపీగా ఉంది సార్. నాలెడ్జ్ తీసుకుంటున్నారా? ఉపయోగపడుతుందా? టైం వేస్ట్ అవుతుందా? లేదు సార్, చాలా ఉపయోగకరంగా ఉంది సార్. ఓకే మేడం, చాలా హ్యాపీగా ఉంది సార్. ఎర్లీ మార్నింగ్ ఇలా ఈ విధంగా మేము కనెక్ట్ అవుతూ మా డౌన్ లైన్స్ అందరినీ కూడా కనెక్ట్ చేపిస్తూ ఇలా తీసుకోవడం వల్ల ఒక సిస్టమ్ ఉంది. ఇలా సిస్టమ్ వల్లే మనం ఎలా రన్ అవుతాం అనేది కూడా తెలుసుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంది సార్. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఎడ్యుకేషన్ తీసుకుంటూ అనేకులకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది సార్. మీరు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా జూమ్ లో మీరు కనెక్ట్ అవుతూ మమ్మల్ని అందరినీ కూడా కనెక్ట్ చేపిస్తూ మా వెస్లీ సార్ లాంటి వాళ్ళు కూడా మరి వాళ్ళ జాబ్ ని కూడా సాక్రిఫైస్ చేసి మాతో ఉంటూ మరి సంజయ్ మేడం, సుజాత మేడం వీళ్ళంతా కూడా మా డౌన్ లైన్స్ అందరూ కూడా మా ప్యారీ టీం అంతా కూడా సార్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇప్పటి వరకు అచీవ్ అయిన ప్రతి ఒక్క సార్కి మేడం కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.
రైట్ మేడం, సూపర్. ఓకే, గెట్ ఏ క్లాప్స్ మేడంకి వన్స్ అగైన్. రాజలక్ష్మి. Congratulations, madam. Great, Thank madam. Congratulations, Congrats, madam. Rajlakshmi madam. Congratulations, Congratulations, Rajlakshmi Rajlakshmi madam. once again. thank you. కంటిన్యూ. ఓకే, కంటిన్యూ అచీవ్మెంట్ తీసుకోండి మేడం. ఓకే, ఈ సమ్మర్లో మీకు తెలుసు ప్రతి ఒక్కరు ఇక్కడ చూస్తున్నటువంటి చాలా మంది ప్యానల్లో టీచర్స్ ఉన్నారు. ఓకే, ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఈ సమ్మర్లో వాళ్ళకి శాలరీస్ ఉండవు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళ లైఫ్ మార్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. కొందరైతే ఈ సమ్మర్ ఫోకస్ చేసి కంటిన్యూగా ఫుల్ టైం కూడా రావచ్చు నాలాగా. నేను సమ్మర్లోనే ఏదో చూద్దాం ప్రయత్నం చేద్దాం అని రావడం జరిగింది. ఓకే, అట్లే ఫుల్ టైం అయిపోయినాం అనమాట. కాబట్టి ఈ అవకాశం ఇవ్వండి. అండ్ అంతేకాకుండా ఇంకోటి 3 కార్నర్ రూల్స్ ఇంతకుముందు ఇమాం మేడం గుర్తు చేస్తుండే. 3 కార్నర్ రూల్స్ లో భాగంగా మీకు అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఓకే, మనతో పాటు లేడీస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఒక సిస్టర్ మదర్గా భావించి మంచిగా ఓకే కోఆర్డినేషన్తో ఉండాలన్నమాట. ఎవరన్నా అతిగా ప్రవర్తించారంటే వాళ్ళకి ఐడి అనేది టర్మినేట్ చేయబడుతుంది. ఇది Yes, సిస్టర్. Guruji. ఓకే, కాబట్టి కొన్ని మధ్య మధ్యలో తెలుస్తాయి అన్నమాట. ఎవరన్నా అట్లా మిస్బిహేవియర్ చేస్తున్నారంటే మాత్రం వాళ్ళది ఐడి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ గాడ్, సేఫ్ షాప్లో అయితే ఎవరు లేరు ఇప్పటివరకు ఆ విధంగా సిచ్యువేషన్ తెచ్చుకున్న వాళ్ళు. కాబట్టి మళ్ళీ ఒకసారి రిమైండర్ అనమాట ప్రతి ఒక్కరికి, ఎవరు కూడా అలాంటి మిస్టేక్ చేయొద్దు అన్న ఉద్దేశంతో. ఇక్కడ అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్, తల్లి చెల్లి అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, Yes, March. Yes, Guruji. ఇంకొక గోల్డ్ మెడల్ అచీవర్ ఉన్నారనమాట మిస్టర్ మాధవరెడ్డి సార్. గట్టే క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్దాం మిస్టర్ మాధవరెడ్డి సార్కి. 1 సెకండ్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ జీ మాధవ్. Congratulations, Madhav Reddy sir. Congratulations, Madhav Reddy sir. Congratulations, Madhav Reddy Congrats, sir. sir. Gold medal winner. గోల్డ్ మెడల్ విన్నర్ అనమాట. రైట్, ట్రిప్ అచీవ్ అయిన వాళ్ళు ఇంకా ఎవరన్నా ఫాస్ట్ ఫటాఫట్ మాట్లాడించండి. మనం అదే టైం కూడా అవుతుంది కాబట్టి మెయిన్గా ఈరోజు మెయిన్గా క్లోజింగ్ డే కాబట్టి ఎవరు కూడా టైం ఎక్కువ తీసుకున్నారు అన్న ఫీలింగ్ రావద్దన్న ఉద్దేశంతో కూడా మనం తొందర సెషన్ అనేది క్లోజ్ చేయడానికి ప్లానింగ్ చేశాం. కాబట్టి ఇంకోటి ఎవరైతే అచీవర్స్ ఉన్నారో అంబర్ పర్పుల్లో కూడా మనము ఐడి క్రియేట్ చేసి ఫ్యామిలీ ఐడీస్ అనేది క్రియేట్ చేసి దాన్ని మినిమం 5 BV అనేది పర్చేజ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ 5 BV. ఇది మర్చిపోకండి. ఇది చేయకపోతే ఏమైందంటే మళ్ళీ ఎలిజిబిలిటీ అనేది రాదు. ఎందుకోసం అంబర్ పర్పుల్లో పెట్టిందంటే రేపు ఫ్యూచర్లో అంబర్ పర్పుల్లో కూడా ప్రతి ఒక్కరూ 2 lakhs అనేది ఓకే మినిమం అండ్ మ్యాక్సిమం 4 lakhs కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ అంబర్ పర్పుల్ అనే గ్రూప్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అది ఫ్యూచర్ ప్లానింగ్తో కంపెనీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరైతే అచీవర్ ఉన్నారో అంబర్ పర్పుల్లో ఓకే ఫ్యామిలీ ఐడీస్తో జస్ట్ ఒక్కొక్క ఐడి క్రియేట్ చేయడం, అవి 5 BVతో పర్చేజ్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఓకే, అండ్ ర్యాంక్ 1 ఇంకొక లీడర్ ది కూడా వచ్చింది. ఆ తర్వాత మనం ఫైనల్గా మెయిన్ లీడర్స్ ఇద్దరు మాట్లాడతారు, ఒకరిద్దరు, తర్వాత సెషన్ క్లోజ్ చేద్దాం. గురుజీ ట్రిప్ అచీవర్ ఉన్నారు మంజులా మేడం. మంజులా మేడం ఇట్లా గుర్తు ఎవరున్నా కూడా 1111 ఉంటారు. మంజులా మేడం 1111. ఓకే, రైట్, వెల్కమ్ మంజులా మేడం. అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఎలా అచీవ్ అయ్యారు, మీరు ఏం చేస్తుంటారు, ఎలా వచ్చారు బిజినెస్ లెక్కి, అచీవ్మెంట్ తీసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్ మార్నింగ్ సార్. జై హో గురుజీ. సార్ మేము వ్యవసాయం ఉన్నాను సార్. నాకు ఆపర్చునిటీ రాముల సార్ గారు వచ్చింది సార్. ఆపర్చునిటీ సార్ కాంటెస్ట్ విన్ కావడానికి మా పిల్లలు మాకు సపోర్ట్ చేశాడు గురుజీ. నైట్ 12 వరకు 1 వరకు కూడా మాతో ఉండి వర్క్ చేయించాడు గురుజీ. కాంటెస్ట్ విన్ అయ్యాను గురుజీ. నాతో పాటు నా కింద డౌన్ లైన్ కూడా ఇద్దరు కాంటెస్ట్ విన్ చేస్తాను గురుజీ. ఇంకా సార్ రీసెంట్ గా స్కూటీ కూడా తీసుకున్నాను గురుజీ. సూపర్ మేడం. గుడ్ మార్నింగ్ మీటింగ్. మేడం ఏం చేస్తుండే వాళ్ళు మేడం మీరు? సార్ వ్యవసాయం చేసుకున్నాను సార్. వ్యవసాయం. రాముల్ సార్ అంటే ఇంతకుముందు కాంటెస్ట్ రాముల్ సారా? అవును సార్. ఎస్ సార్. రైట్. ఓకే. తన ద్వారా ఆపర్చునిటీ వచ్చింది సార్. ఆపర్చునిటీ తీసుకున్న ప్రతి డే మమ్మల్ని జాయిన్ అయ్యే ప్రతి డే నుంచి కూడా మా అప్లైనర్స్ డౌనర్స్ అందరు చేయబట్టుకొని నడుస్తున్నాం గురుజీ. దాంతోపాటు మాకు రెడ్డి గురుజీ, శివ సారు వీళ్ళందరూ కూడా మాతో పాటు ఉండి వర్క్ చేస్తున్నారు గురుజీ. డైలీ మార్నింగ్ మీటింగ్ కనెక్ట్ అవ్వాలి, దాని నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి, అప్లైనర్స్కి ఎలా ఇవ్వాలి, ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా ఇలా తెలుసుకోవచ్చు గురుజీ మనం. సార్ ఈ ఆపర్చునిటీ థ్యాంక్ యూ గురుజీ. మంజుల మేడంకి గట్టే క్లాప్స్ అందరు కూడా. Congratulations, Manjula. Congratulations, Manjula madam. Congratulations, Manjula madam. సార్ Congratulations, Manjula ma'am.
ఓకే, ఈ రషీదా బేగం మేడం కూడా ఉన్నారు గురుజీ. రషీదా బేగం కాంటెస్ట్ విన్ అయ్యారు. కనెక్ట్ అయ్యారా? రషీదా బేగం. రషీదా, ఎవరి టీమో ఐడియా లేదు, మరి గ్రూప్ లో వచ్చినప్పుడు రషీదా బేగం. ఎస్ ఎవరి ఎస్. టీం రషీదా బేగం మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధ్య మేడం స్కూటీ కూడా చూస్తారు ఒకసారి. సంధ్య మేడం సెకండ్ స్కూటీ అచీవర్ అనమాట. గ్రేట్ కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ మేడం. మంజుల మేడం ఉండొచ్చు. కంగ్రాచులేషన్ మంజుల మేడం. కంగ్రాచులేషన్స్ మంజుల మేడం. కంగ్రాచులేషన్ మంజుల మేడం. రైట్, పేరు అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మంజుల మేడమా సంధ్య మేడమా తెలియదు. సంధ్య అని వచ్చింది పేరు ఇక్కడ. మంజులా మేడం గురుజీ. మంజులా మేడం ఇప్పుడు మాట్లాడారు కదా మంజుల మేడం. ఇప్పుడు మాట్లాడిన మంజులా మేడమే గురుజీ. రైట్, లేదు గురుజీ, మేమేం కనిపిస్తున్నారు. సూపర్, బిగ్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్, బిగ్ కంగ్రాచులేషన్ మంజుల మేడం. కంగ్రాచులేషన్స్ మంజుల మేడం. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సార్. రైట్, ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా ఫాస్ట్గా మాట్లాడించండి మేడం, మళ్ళీ మిస్ అని కాకుండా. వన్ సెకండ్, ఇంకా గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నారనమాట. మీట్లో పెట్టుకోండి. రైట్, అనిత మేడం, గ్రేట్ కంగ్రాచులేషన్స్, గోల్డ్ మెడల్ అచీవర్. కంగ్రాచులేషన్స్ అనిత మేడం. కంగ్రాచులేషన్స్ అనిత మేడం. గ్రేట్ కంగ్రాచులేషన్స్ విజయ మేడం, గోల్డ్ మెడల్ అచీవర్. కంగ్రాచులేషన్స్ విజయ మేడం. కంగ్రాచులేషన్స్ విజయ మేడం. రైట్, ఫైనల్ గా ఓకే తిరుపతి సార్ 1 minute మాట్లాడండి. ఇప్పుడు అచీవర్స్ ఓకే ఇంకా అచీవ్మెంట్ తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా వాళ్ళకు కొంత మీ గైడెన్స్ ఇస్తారు మీ ఎక్స్పీరియన్స్. ఓకే మహర్జీ, థ్యాంక్ యూ మహర్జీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా కంగ్రాచులేషన్స్ ఎవరైతే గోల్డ్ మెడల్ అచీవ్ అయినారు అండ్ ఎవరైతే టార్గెట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఓకే, అందరు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ స్కూటీ అచీవర్ అయిన మంజుల మేడం కంగ్రాచులేషన్స్. ఓకే, సో థ్యాంక్ యూ గురుజీ. చూస్తున్నాం అనమాట ఎవరికైతే. అండ్ ఇమామ్ మేడం ఓకే ర్యాంక్ 6 కంప్లీట్ చేసుకున్నది, బిగ్ కంగ్రాచులేషన్స్. ఓకే, గ్రేట్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. పెద్ద 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 చెక్ వస్తుందన్నమాట. సో వెరీ సూన్ మీరు అన్నట్టు నెక్స్ట్ మంత్ వెరీ సూన్ ర్యాంక్ 7 కూడా కంప్లీట్ చేసుకోండి. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే బిగ్ బిగ్ ర్యాంక్స్ అచీవ్ అయినరో వాళ్ళకి 3, 4, 5 కూడా అయినరో అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే, సో రైట్ మరి. అండ్ ఇవన్నీ అచీవ్ అవ్వడానికి గుడ్ మార్నింగ్ మీటింగ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. మీరు చూస్తున్నారు వాళ్ళ మాటలో మాట్లాడుతున్నారు అందరు కూడా గుడ్ మార్నింగ్ మీటింగ్ వల్ల ఎంతో నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి. బట్ ప్రతి టీం కూడా మీరు ఈ విధంగా అచీవ్ అవ్వాలంటే 100% గుడ్ మార్నింగ్ మీటింగ్ అటెండ్ చేయించండి. అండ్ సిస్టంలో ఉన్న ప్రతి యాక్టివిటీస్ యూజ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఓకే ఈ అచీవర్స్ ఎవరైతే గోల్డ్ మెడల్ కానుంచి టార్గెట్ అచీవర్స్ కానుంచి ర్యాంక్ అచీవర్స్ బిగ్ బిగ్ ర్యాంక్స్ అచీవర్స్ అందరు కూడా ఈరోజు మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, గుడ్ మార్నింగ్ మీటింగ్లో రెగ్యులర్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, మాట్లాడుతుంటారు. ఓకే, అండ్ అన్ని యాక్టివిటీస్ ప్లాన్ ఫాలోఅప్లో ఉంటారు. ఓన్లీ గుడ్ మార్నింగ్ మీటింగ్కి వచ్చి కూర్చుంటే ర్యాంకులు అవ్వలే వాళ్ళు, బట్ ప్లాన్ ఫాలోఅప్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ తీసుకున్న నాలెడ్జ్ని ప్లాన్ ఫాలోఅప్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతి సండే వెన్యూలు అటెండ్ అవుతున్నారు. ఎంతెంతో దూరం ఉన్న కూడా వస్తున్నారు. కొంతమంది వెన్యూస్ అయితే పక్క పక్కనే ఉంటే రారు. పాపం కొంతమందిని చూస్తున్నాను 150-200 కిలోమీటర్ దూరం నుంచి కూడా వెన్యూకి వస్తున్నారు. అలా ఏదో ఒక వెన్యూకి వచ్చినట్టు కాదు, ప్రతి వెన్యూకి వస్తున్నారు. 200 కిలోమీటర్ దూరం నుంచి కూడా వస్తున్నారు అనమాట ప్రతి వెన్యూకు. సో అట్లా ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ వెన్యూ ఉంటే ఆ వెన్యూని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ర్యాంకులు అవుతున్నాయి, టార్గెట్లు అవుతున్నాయి, గోల్డ్ మెడల్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒకటే సిస్టంలో ఉన్న ప్రతి యాక్టివిటీస్ యూజ్ చేసుకుంటేనే సక్సెస్ అవ్వగలుగుతాం. అది గోల్డ్ మెడల్ అయినా, ర్యాంక్ అయినా, టార్గెట్ అయినా ఏదైనా కానీ. సో సండే వెన్యూ ఉంటుంది, కొంతమంది పక్కనే సండే వెన్యూ ఉంటుంది, అక్కడ వేరే సైడ్ పోతుంటారు ప్లాన్ ఫాలోఅప్కి. కాబట్టి సండే వెన్యూ ఉంటే సండే వెన్యూకే అటెండ్ అవ్వండి. అండ్ ఎయిట్ ట్రైనింగ్, కోర్ ట్రైనింగ్, టాప్ 20 వాటికి కూడా యూజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ మధ్యలో మంచిగా టీం వచ్చిండ్రు, వాటికి ప్రాపర్గా ఎఫ్ఐఎం చేయడం చేస్తున్నారు అనమాట. ప్రతి లీడర్ కూడా ఎఫ్ఐఎం ప్రాపర్గా చేస్తుంది. కొన్ని టీంలలో ఎఫ్ఐఎంలు ఇంకా జరగట్లేదు, రిజల్ట్ రావట్లేదు అంటే ఒకటి. కొన్ని టీంలలో ఎఫ్ఐఎంలు జరగట్లేదు అంతే. ఎఫ్ఐఎంలు ట్రైనింగ్లు అన్నీ కూడా ఎఫ్ఐఎం చేయండి పట్టి ఓన్లీ మనం జాయినింగ్ ఒకటే కాదు, జాయినింగ్ చేసుకుంటూ పోతే అట్లనే ఉంటాం. కాబట్టి ఎఫ్ఐఎం చేయండి, ఎయిట్ ట్రైనింగ్. ఓకే, అట్లీస్ట్ 15 daysకి ఒకసారి అన్నా ఖచ్చితంగా ట్రైనింగ్ కూర్చొని పెట్టాలి. టాప్ 20 జరగకపోతే టాప్ 20 జరుగుతున్నాయి, వీటికి కూర్చొని పెడితే 100% రిజల్ట్ వస్తుంది. ఓకే, అండ్ ఈరోజు 12 వరకు టైం ఉంది. చాలా మంది దగ్గరలో ఉన్నారు నాకు తెలుసు, కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి. ఓకే, సో కొంతమంది టార్గెట్ గెలవాలని ఉంది, ఓకే 100% అచీవ్ అవ్వాలని ఉంది, బట్ బయట పనుల మీద ఫోకస్ చేస్తున్నారు.
కొంచెం ఈ 12 వరకు ఎఫర్ట్ పెట్టండి. 100% చాలా మంది గెలిచే ఛాన్స్ ఉంది. సో ఎందుకో కొన్నిసార్లు సత్య ఎట్లా మేడం కూడా ఉంటుంది, మీ ఎఫర్ట్ పెడితే మీరు గెలవకపోవచ్చు, డౌన్ లైన్ గెలవచ్చు, అవునా లేదా? మీ ఎఫర్ట్ పెడితే మీరు గెలవకపోవచ్చు, అప్లైన్ గెలవచ్చు. ఎవరు గెలిచినా బెనిఫిటే కదా. ఓకే, చూపించుకోవచ్చు. కాబట్టి అప్లైన్ గెలిచినా మనం చూపించుకోవచ్చు, మా అప్లైన్ ఇదిగో ఫారెన్ వెళ్ళండి, మా అప్లైన్ ఇదిగో ఓకే టార్గెట్ అచీవ్ అయ్యిండు, చూపించుకొని బిజినెస్ చేయొచ్చు. లేదు మనది అవ్వడం లేదు, డౌన్ లైన్ ఉంది, నో ప్రాబ్లం, మోమాట పడకుండా డౌన్ లైన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయండి, డౌన్ లైన్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది. అవునా, నిన్న విజయరెడ్డి మేడం అంటుంది, ఓకే మాధవ్ మేడం ఒక టార్గెట్ సాక్రిఫైస్ చేసి మా వెనకబడి మమ్మల్ని టార్గెట్ గెలిపించింది అంటుంది, అవునా లేదా? సొంత గ్రాటిట్యూడ్ చూపిస్తుంది అట్లా ఎస్ గెలిపేయడంతో. గురుజీ. డౌన్ లైన్ గెలిపిస్తే అప్లైన్ కి బెనిఫిట్ కదా. కొంతమంది ఎస్ ఉండొచ్చు, గురుజీ. నా టార్గెట్ అవ్వనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలనుకుంటారు. అలాంటి ఈగో వచ్చిందంటే బిజినెస్ లో ముందుకు వెళ్ళాం. అలాంటి ఈగో ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు మన గోతి మనమే తవ్వుకున్నట్టు. కాబట్టి అప్లైన్ కోసం డౌన్ లైన్ కోసం కాదులే కానీ, బట్ గెలిపించిన ఒకరోజు అభిషేక్ మా గురించి కూడా ఎంతో మోమాటం లేకుండా చెప్పిండు, మేము బ్యాంకాక్ వెళ్ళలేదు కానీ మేము సీనుని గెలిపించిన, మేమిద్దరం కలిసి పెద్దింటి సీనుని గెలిపించిన, సీను బ్యాంకాక్ వెళ్ళొచ్చిన తర్వాత ఓకే అప్పుడు ఆ ఫోటోలు మేము చూపించుకొని బిజినెస్ చేసినాం అన్నాడు అభిషేక్ మా గురించి. చూడండి అంత పెద్ద లీడర్ ఈరోజు మోమాటం లేకుండా చెప్పిండంటే, డౌన్ లైన్ లో గెలిపించి బ్యాంకాక్ పంపించి ఫస్ట్ టైం బ్యాంకాక్ డౌన్ లైన్ వెళ్ళిండి అభిషేక్ మా గురించి వెళ్ళలేదండి. మరి ఆలోచించండి, డౌన్ లైనే కదా, చూపించుకోవచ్చు. మన ఎఫర్ట్ వల్ల డౌన్ లైన్ గెలుస్తున్నారు, మన ఎఫర్ట్ వల్ల అప్లైన్ గెలుస్తున్నారు, మనకే బెనిఫిట్. కాబట్టి కొంచెం చూడండి, ఇలాంటివి పెట్టుకోకుండా 100% ఫీల్డ్కి వెళ్ళండి. ఎంతోమంది డౌన్ లైన్ దగ్గరలో ఉన్నారు. ఓకే, ప్లాన్ చేస్తే 100% టార్గెట్ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో 100% పవర్ వస్తుంది. ఎన్నోసార్లు చెప్తున్నా గురించి, వాళ్ళు క్రికెట్లో చెప్తారు కదా, 15 ఓవర్ల ఫస్ట్ 15 ఓవర్లు ఎంత స్కోర్ కొడతారు, లాస్ట్ 5 ఓవర్లు అంత స్కోర్ కొడతారంట. సో పుట్ యువర్ ఫుల్ ఎఫర్ట్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అన్నారు కదా. బట్ మన ఎఫర్ట్ అనేది పెడితే 100% పాసిబుల్ అవుతుంది. ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ప్లాన్ చెప్పుకుంటూ పోతే డీడీలు రావు. ఈ ఆఫ్టర్నూన్ వరకు నేను ఒకటే చెప్తాను, ఈ షార్ట్ పీరియడ్లో ఓకే ఇంతవరకు ప్లాన్ చెప్పిన ఫాలో బాగా చేయండి. ఓకే, అండ్ రెండోది ఓన్ రెఫరెన్స్లు, మన ఓన్ రెఫరెన్స్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే 100% ఐడి వస్తుంది. అలాంటి ఐడీలు కూడా తీసి డౌన్ లైన్లో తీసి హెల్ప్ చేయొచ్చు. ఓకేనా, ఆ విధంగా చేయండి 100%. అండ్ గుడ్ మార్నింగ్ మీటింగ్ చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. అండ్ దీన్ని గురూజీ అన్నట్టు స్టార్టింగ్లో లెంత్గా చేయకుండా కొద్దిగా ఓకే, సో ఎవరో చెప్పిందని కాదు, బట్ తగ్గించడం కూడా మన మంచికే. మరీ ఎక్కువ టైం కూడా అవుతుంది, ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం తొందరగా క్విట్ అవుతుంటారు, పనులు చేస్తుంటారు. కాబట్టి కొంచెం దీన్ని షార్ట్ అండ్ స్వీట్గా చేయాలని ప్లాన్లో గురూజీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా ఉంటుంది. 1 అవర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100% అవుతుంది, ఎంతోమంది ఉన్నారు, టార్గెట్లు కూడా అచీవ్ అవుతారు. రేపు ఇంకా ఫోటోలు వస్తాయి. రెండోది గుర్తు చేసిండ్రు, అంబర్ పర్పుల్లో కూడా టార్గెట్ అచీవ్ అవ్వాలి అంటే మనం ఓన్లీ లెఫ్ట్ రైట్ బీవీ మ్యాచ్ అయితే కాదు, దాంతోపాటు అంబర్ అండ్ పర్పుల్ అనే గ్రూపులు పెట్టిండ్రు. అది ఫ్యూచర్లో మనం దానిపైన కూడా 2 lakhs తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిండ్రు. సో అది క్వాలిఫికేషన్ అని పెట్టిండు అనమాట. ఓకేనా, అది కూడా ఏదో పెద్దగా 10-20 బీవీ కాదు, జస్ట్ ఫ్రెషర్ బ్రోంజ్ సిల్వర్లో గెలిచినట్టే దానికి సంబంధించిన 5 బీవీ 6 బీవీ 7 బీ ఉంటుంది. ఇక్కడ ఒక ఐడి అక్కడ ఒక ఐడి. ఎవరైతే టార్గెట్ అచీవ్ అయిందో మర్చిపోవద్దు, మళ్ళీ అది కూడా టార్గెట్ అచీవ్ అయిన సంతోషంలో అది మర్చిపోతుంటారు, అది ఒకటి మర్చిపోవద్దు. అండ్ ర్యాంకులు ఎవరైతే అచీవ్ అయినరో చూసుకోండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి, క్వాలిఫై ఐడి క్వాలిఫై కూడా ఉందా లేదా, లేదంటే ర్యాంక్ ఇన్కమ్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. జూమ్ ప్యానల్ అందరు ఉన్నారని అనుకోవద్దు, మీ డౌన్ లైన్ ర్యాంక్ అయింటే ర్యాంక్ 4 అయింటాడు, బట్ ఆయన చూసుకుంటాడులే అని అనుకోవద్దు. జూమ్లో లేకపోవచ్చు, ఇప్పుడు అది మనం రిమైండ్ చేయాలి, వాళ్ళకి కాల్ చేసి లేదంటే ఐడి చెక్ చేసి కొద్దిగా క్వాలిఫై ఉందా లేదా మనమే స్క్రీన్ షాట్ తీసి పంపించి క్వాలిఫై చేయించాలి. ఓకేనా, కొంతమంది కొత్త వాళ్ళకి తెలియదు, ర్యాంక్ 1 అప్పుడు లేదు కదా, ర్యాంక్ 2 అప్పుడు ఉంది కదా అని అనుకోవచ్చు. వాళ్ళు కూడా అట్లా మర్చిపోవచ్చు, ర్యాంక్ 2 అయినప్పుడు. ర్యాంక్ 1 అయ్యింటాడు, అయినా ర్యాంక్ 1 అయిన తర్వాత బ్రోంజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి క్వాలిఫై కంపల్సరీ అడుగుతుంది, మనమే గుర్తు చేయాలి వాళ్ళకి. ఓకేనా, సో థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. రైట్ సార్. మరి విన్నీ లారెన్స్ మేడం అనమాట, గోల్డ్ మెడల్ అండ్ అంతేకాకుండా కాంటెస్ట్ కూడా అచీవ్ అయింది. గ్రేట్ కంగ్రాచులేషన్స్ విన్నీ లారెన్స్ గారు. లారెన్స్ మేడం, గ్రేట్ కంగ్రాచులేషన్స్ విన్నీ లారెన్స్ మేడం. విన్నీ లారెన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ విన్నీ లారెన్స్ మేడం. గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్ విన్నీ లారెన్స్ మేడం, కంగ్రాచులేషన్. ఫైనల్ సంజయ్ మేడం ఎందుకో కంటిన్యూ ఒకటే దగ్గర కంగ్రాచులేషన్స్. విన్నీ లారెన్స్ గారు, గ్రేట్ వెల్కమ్. అచీవ్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? బిఫోర్ షేప్ షాప్ ఏం చేసేవాళ్ళు, ఒక పాయింట్ గుర్తు చేయండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని. రైట్, షేప్ షాప్ అవకాశం ఎవరి ద్వారా వచ్చింది, ఎలా అచీవ్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందండి. రాజ్యలక్ష్మి మేడం ద్వారా వచ్చిందండి. ఓకే, తర్వాత సంధ్యా మ్యామ్ నా అప్లైనర్. సంధ్యా మ్యామ్ వెస్లీ సార్ నా అప్లయన్స్ గా చాలా హెల్ప్ చేస్తారు నాకు. థ్యాంక్ యూ.
ఓకే, అక్కడ క్లాసులు చెప్తే ఎలా అనిపిస్తుంది, ఇక్కడ ప్లాన్ చెప్తే ఎలా అనిపిస్తుంది మేడం? చెప్పండి. క్లాస్ చెప్తే పిల్లలతో అరవాలండి. ఆ, ఇక్కడ ప్లాన్ చెప్తే బాగుంది. స్ట్రెస్ లేదు. స్ట్రెస్ లేకుండా ఇక్కడ కొద్దిగా మెచ్యూరిటీ ఉంటుంది, పెద్దవాళ్ళు కాబట్టి మనం అర్థం చేయించవచ్చు. సార్ విన్నీ మేడం చాలా షై ఫీలింగ్ సార్, మాట్లాడరు. ఇప్పుడు కూడా నేను చాలా బలవంతంగా వాళ్ళ ఇంటికి వచ్చి మరి మాట్లాడిస్తున్నాను సార్. అదే మాట్లాడకుండా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. అవును సార్, మాట్లాడకుండా సైలెంట్ గా సక్సెస్ తీసుకుంటారు సార్ ఆవిడ. గ్రేట్ గ్రేట్, సూపర్. కొందరు అదే మాటలు కాదు నేను చేతల్లో చూపిస్తా ఉంటారు అనమాట. అవును సార్, చేతలో చూపిస్తుంది ఆవిడ. రైట్, మరి ఇంతమంది అచీవ్ అవుతున్నందుకు వాళ్ళ అప్లైన్ సుజాత విల్సన్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక పాయింట్ మాట్లాడుతుంది. వెల్కమ్ మేడం. మీ డౌన్లైన్ వీళ్ళంతా అచీవ్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్ మార్నింగ్ సార్, అందరికి గుడ్ మార్నింగ్. మరి అన్న డౌన్ లైన్స్ అందరూ కూడా చాలా వర్క్ చేస్తున్నారు సార్, అంత హ్యాపీగా ఉంది. అంటే ఒకరి తర్వాత ఒకరు, అసలు నిన్నైతే చాలా మన ర్యాంకుల పరంపర లేకపోతే ట్రిప్స్ అన్ని అంటా ఉంటారు మీరు ఎప్పుడు, ఆ భాషలు అన్ని కూడా మా టీమ్ కి సూట్ అయింది సార్. మరి మేము లేడీస్ కానీ అందరం లేడీ టైగర్స్ లా వర్క్ చేస్తున్నాము. మరి నేనైతే ఈసారి పూణే అచీవ్ అవ్వలేదు, బట్ అయినాక నేను నా గోల్డ్ మెడల్స్ కి అయితే నేను అందరి కోసం వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది సార్. నెక్స్ట్ కాంటాక్ట్ లో మళ్ళీ సేమ్ ఇదే రకంగా మా లేడీస్ అందరు కూడా ఉంటారు సార్ లైన్ లోని. ర్యాంకులు అయితేనేమి గోల్డ్ మెడల్స్ అన్నిటి కూడా మేము వెనకంజ వేయం సార్, డెఫినెట్ గా ముందుకే వెళ్తాం. మరి వీళ్ళందరూ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. టీం వచ్చింది సార్, నిజంగా ఫస్ట్ లో అయితే మీరు అన్నట్టు ఒకరితోనే పనిచేస్తాము అప్లైన్ తోటి. తర్వాత టీం వచ్చింది మాకు, నాయుడు సార్ వెస్లీ సార్ చాలా సపోర్ట్ చేస్తారు. మరి నేను బ్యాంకాక్ వచ్చి పోయినప్పుడు కూడా చాలా కష్టపడి 12-1 గంట వరకు చేసాం. కానీ ఇప్పుడు నేను ర్యాంక్ 2 వీళ్ళందరి సహకారంతోనే అయ్యానండి. నేను ర్యాంక్ 2 అయితే నేను నిజంగా ఎఫర్ట్ పెట్టలేదు, వాళ్ళ కోసం వర్క్ చేశాను నా పర్సనల్ ఐడీస్ కంటే. బ్యాంకాక్ అయితే పర్సనల్ ఐడీస్ పెట్టాను సార్. మరి హ్యాపీగా ఉంది సార్. ఇలాగా మేము ఇంకా ముందుకు అలా ర్యాంకులతో ముందుకు వెళ్తూనే ఉంటాము, నెలకి 2 నెలలకు ఒక్కొక్క ర్యాంక్ ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం సార్. మా డౌన్ లైన్స్ కోసం ఖచ్చితంగా వర్క్ చేస్తూనే ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. మరి ఫైనల్ గా సరిత మేడం గో డైమండ్ స్లోగన్ తో క్లోజ్ చేస్తుంది. వెల్కమ్ మేడం. సరిత వనం. థ్యాంక్ యూ మా గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మంచి అవకాశం గురుజీ ఇది. థ్యాంక్ యూ మా గురుజీ. అందరు పిడికిలు బిగించండి. ఐఎమ్ ఏ డైమండ్.